ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వాక్య ధ్యానం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించుచు మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయన, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రము కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువాడు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధీకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపము.